కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఖరీఫ్లో బెండ విత్తే రైతులు సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ వంటి కూరగాయ పంటలకు మార్కెట్ ఒడిదుడుకులు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుండి 10 టన్నుల దిగుబడి తీయవచ్చు. వీటి సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం. తొలకరి పంటగా జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకాలను ఎంచుకుని సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చంటూ తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి. ఈ ఖరీఫ్లో ముఖ్యంగా పండించేటువంటి ప్రధాన కూరగాయలు బెండ, టమాటా మరియు మిరప, వంకాయ మరియు ఇతర ఆకు కూరగాయలైనటువంటి తోటకూర, బచ్చల కూర, గోంగూర మరియు కొత్తిమీర, పాలకూర కూడా పండించవచ్చు. కాకపోతే కొత్తిమీర, పాలకూరకి మనకు కొంచెం లేట్, అంటే ఆగస్టు సెప్టెంబర్లో నాటుకుంటే బాగుంటుంది. ఇవి కాకుండా ఇతర తీగజాత కూరగాయలు అనేటువంటి బీర, కాకర, సోర మరియు ఇతర తీగజాత కూరగాయలను కూడా మనం పండించుకోవచ్చు. ఇందులో అన్ని కూరగాయ పంటల్లో మనకు ప్రధానంగా వంకాయ, టమాటో మరియు ఈ బెండ అనేవి ప్రధాన పంటలు. ఎందుకంటే వీటి యొక్క మార్కెటింగ్ రేట్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఈరోజు మనము బెండ సాగు ఏ విధంగా చేయగలో మనం తెలుసుకుందాము. సంవత్సరం మొత్తం బెండను పండించుకోవచ్చు. ప్రధాన పంటగా మనము వేసవి మరియు ఖరీఫ్లో ఎక్కువగా పండిస్తాము అధిక దిగుబడి కొరకు. ఈ ఖరీఫ్లో మనము బెండను వచ్చేసి జూన్ మరియు జూలై మాసం వరకు మనము విత్తనాలు నాటుకోవచ్చు. జూలై తర్వాత ఆగస్టులో నాటుకున్నట్లయితే మనకు విత్తన మొలక శాతం తక్కువగా ఉంటుంది మరియు మనకు మొక్కలు అనుకున్నంత పెరుగుదల ఉండక పొట్టిగా ఉంటాయి. బెండకి ముఖ్యంగా అనుకూల వాతావరణం అంటే మనము ఎక్కువగా వేడి వాతావరణం అనుకూలం, చల్లటి వాతావరణం అనుకూలం కాదు. దీనికి సగటు ఉష్ణోగ్రత 20 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. రాత్రి ఉష్ణోగ్రత మనకు 20 నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉన్నట్లయితే మనకు విత్తన మొలక శాతం బాగుంటుంది, మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. మరియు దీనికి అనుకూలమైన నేలలో వచ్చేసి అన్ని రకాల నేలలు అనుకూలము. మనకు pH వచ్చేసి 6 నుంచి 6.8 వరకు మనకు pH ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు బెండలో ముఖ్యంగా విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యము. మన ప్రాంతంలో దొరికే రకాలైతే అర్క అభయ, అర్క అనామిక మరియు ఇతర రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకు వచ్చే సగటు దిగుబడి 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది మనకి. ఇంకా మనకు పంజాబ్ పద్మని, వర్ష, విశాలి ఇలాంటి రకాలని మనం ఎగుమతి రకాలుగా మనము మన దేశంలో ఉపయోగిస్తున్నాము. విత్తనాల ఎంపిక అయిపోయిన తర్వాత విత్తన మోతాదు మనకు ఒక ఎకరానికి వచ్చేసి సూటి రకాలైతే మనకు 6 నుంచి 8 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. అదే మనకు సంకర రకాలైతే 2 నుంచి 2.5 కిలోల వరకు మనకు విత్తనం సరిపోతుంది. విత్తనం తర్వాత మనకు విత్తనాలని నేరుగా విత్తుకోవాలి. బెండకాయకి విత్తనం విత్తుకునే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తన శుద్ధిలో ముఖ్యంగా చేసుకోవాల్సింది 5 గ్రాముల ఇమ్డాక్లోప్రిడ్ 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రైకోడర్మా విరిడే 4 గ్రాముల కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనము నేలని గుల్లబర విధంగా మనము చేసుకుని రిడ్జెస్ అండ్ ఫర్రో మెథడ్ ఫాలో అవుతూ బోదల మీద విత్తనాన్ని మనం నాటుకోవాలి. విత్తనాన్ని నాటేటప్పుడు మనము బోదకి ఒక వైపు 10 to 20 సెంటీమీటర్స్ లోతులో మనం విత్తనాన్ని నాటుకోవాలి. పాదుకు ఒకటే మొక్క వచ్చే విధంగా మనం నాటుకోవాలి. విత్తనాలు నాటుకున్న తర్వాత మనకు ముఖ్యంగా వెంటనే నీళ్లు పారించాలి. ఎందుకంటే కొంచెం బెండకాయ విత్తనం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, విత్తన మొలకెత్తడానికి టైం పడుతుంది. కాబట్టి విత్తనం మొలకెత్తే ముందే మనం కొంచెం నానబెట్టుకున్నట్లు 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టుకున్నట్లయితే మనకు విత్తన మొలక శాతం బాగుంటుంది. బెండ విత్తిన 45 రోజుల నుంచి ప్రతి 2-3 రోజులకు ఒక కోత చొప్పున కొయ్యాలి. ఈ సమయంలో కూలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలి. కోతలు ఏమాత్రం ఆలస్యమైనా కాయ ముదిరిపోయి మార్కెట్ విలువ తగ్గిపోతుంది. ప్రతి కోతలోనూ ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కోసే కొద్దీ పూత వచ్చి మరల కాయ దిగుబడి వస్తుంది. పంటకాలం 3 నెలలే అయినా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నుంచి 5 నెలల వరకు పంటకాలం పొడిగించి అధిక దిగుబడి పొందవచ్చు. బెండ ధరల్లో మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా
సరాసరిన కిలోకు 10 నుంచి 15 రూపాయల ధర రైతు పొందగలుగుతున్నాడు. దీనివల్ల సాగు ఖర్చులు పోను ఎకరాకు 30 నుంచి 50 వేల నికర లాభం ఆర్జించే అవకాశం ఉంది.